హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నాచారంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు నవీన్ నేతృత్వంలో నుంచి నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి వరకు 80 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కన్వీనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా నినాదంతో కార్యక్రమం కొనసాగింది. యువత, చిన్నారులకు జాతీయ జెండా ప్రాధాన్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాచారం డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 80 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కన్వీనర్ అయిన శిల్పారెడ్డి అక్క గారు మరియు రవినాయక్ అన్న గారు, తాడూరి సీనన్న గారు, బేతి సుభాష్ రెడ్డి అన్న గారు, వేముల అశోక్ అన్న గారు విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరము స్వతంత్ర దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటాము. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 10th నుంచి 15th వరకు హర్ ఘర్ తిరంగా యాత్ర అభియాన్ పేరిట ఎన్నో కార్యక్రమాలని కూడా మేము ఆగస్టు 10th నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా అని ప్రతి భారతీయుడు వారి ఇంటి పైన జెండా వాళ్ళ కుటుంబ సభ్యులతోని, పిల్లలతోని ఎగరవేయాలని ఏదైతే మన నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అందరు భారతీయులు కూడా వారి ఇంటి పైన జెండాని ఎగరేసి వాళ్ళ దేశభక్తిని చాటుకున్నారు. అలాగే తిరంగా యాత్ర అభియాన్లో భాగంగా ఈ రోజు నాచారం డివిజన్ అధ్యక్షులు నవీన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున 80 మీటర్ల తిరంగా జెండాతోని స్కూల్ పిల్లలు, తర్వాత కాలేజ్ పిల్లలు, మా బీజేపీ నాయకులు అందరితోని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే దేశభక్తి, ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఇంపార్టెన్స్ పిల్లలకి తెలియాలి అని చెప్పేసి జెన్జీగా ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలిసే విధంగా ఏదైతే మా నరేంద్ర మోదీ గారి కార్యక్రమం తీసుకున్నారో దాన్ని దిగ్విజయంగా తెలంగాణ వ్యాప్తంగా చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.